దేవాలో వచ్చిన మార్పుతో మిథునలో కొత్త ఉత్సాహం మొదలైంది. ఇంట్లో అందరిని హడావిడి చేసేస్తూ ఉంటుంది. చాలా సంతోషంగా ఉంటుంది. అయితే హరివర్ధన్ దగ్గరికి వెళ్ళి, "నాన్న, మనం మునుపటి ఆనందాన్ని పొందాలి. రండి నాన్న, ఒక్కసారి గేమ్ ఆడదాం" అన్నట్టు తీసుకుని వెళ్ళి షటిల్ అయితే ఆడుతూ ఉంటారనమాట. అయితే వాళ్ళిద్దరు ఆడడమేమో కానీ ఇద్దరు మాటలతోని యుద్ధం చేస్తూ ఉంటారు. నువ్వు అంటే నేను, నేనంటే నువ్వు అన్నట్టు, గెలవడం ఎవరెవరా అని. అయితే మిథున నుండి నేనే గెలుస్తాను అంటే, ఇక రాహుల్ ఉండి మా చెల్లి గెలవడం కోసమైనా మా నాన్న ఓడిపోతారులే అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి సంతోషాలే ఎప్పుడు ఉండాలి. ఒకప్పుడు ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళము, నీ వల్లనే ఇదంతా దూరం అయ్యాయని ఈ త్రిపుర అడిగితే, వదిన, కొత్త వ్యక్తులతో ఇంతకన్నా ఎక్కువ సరికొత్త ఆనందాలు మనం ఇక చూడబోతున్నాము అంటే అంత సీన్ లేదు. ఇక మీద నుంచి మన ఆనందాలే ఉంటాయి, కొత్త వ్యక్తులు ఎవరు రారు అన్నట్టు హరివర్ధన్ కూడా మాట్లాడుతూ గేమ్ ఆడుతూ ఉంటాడు. అయితే ఇంతలో దేవా వచ్చి నిలబడతాడనమాట. మిథునకి కళ్ళతోనే సైగలు చేస్తాడు, ఆల్ ది బెస్ట్ అన్నట్టుగా. మిథున కూడా స్మైల్తో ఓకే అన్నట్టు చెప్తుంది. అయితే ఇక దేవా అలాగే హరివర్ధన్ ఇద్దరు ఆడమని మిథున చెప్తుందనమాట. అంటే మిథున కోసం ఇద్దరు యుద్ధం పడుతున్నారు అన్నట్టు. ఒక తండ్రి ప్రేమ, ఇంకొకరు భర్త ప్రేమ అన్నట్టుగా. అయితే నేను ఆడడం ఏంటి, నాకు నాన్ సెన్స్, నేనొద్దు, నేను వెళ్ళిపోతాను అనేది అంటూ ఉంటే, ఇక అందరూ కలిసి మాటలు చెప్పి దీంట్లోనే ఓడించగలగాలి, ఇంకా వాడు ఈ లైఫ్లో ఇక్కడ ఈ ఇంటికి రాకూడదు, దీంతోనే స్టార్ట్ అవ్వాలి మామయ్య గారు అని చెప్పని బరిలోకి దించుతారనమాట. అల్లుడు మామ ఇద్దరు కలిసి అయితే ఆడుకుంటున్నారు. ఇప్పుడు కోపమో ఇంకేమన్నానో ఎలా అయితే ఏమి, మిథున వాళ్ళిద్దరిని దగ్గర చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఈ గేమ్ ద్వారా. మొత్తానికి మిథున